మార్నింగే తులసి వాటర్ తాగుతాం కదా డైలీ. మీకు తులసి వాటర్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకే. హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ డైట్ వ్లాగ్ డే 6. ఇక్కడ ఏం చేస్తున్నానంటే రాజమండ్రి సాంబార్ చేస్తున్నానండి. మీరు నెట్లో ఎక్కడ చూసా కూడా ఈ రెసిపీ దొరకదు అసలు. నేను కూడా సెర్చ్ చేసి చూసే మీకు పోస్ట్ చేస్తున్నాను. మీకు చెప్తున్నాను యాక్చువల్గా ఈ రెసిపీ ఎక్కడ లేదు అని చెప్పేసి. ఈ రాజమండ్రి సాంబార్ అండి, ఇది మా నాన్నమ్మ వాళ్ళ స్పెషల్. సో యాక్చువల్గా ఇక్కడ ఏం చేశానంటే ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం ఆనియన్స్ వేసాను. అవి ఫ్రై అయ్యాక టమోటా వేస్తున్నానండి. టమోటా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇందులో యాక్చువల్గా రాజమండ్రి సాంబార్ స్పెషల్ ఏంటంటే సో ఇక్కడ కందిపప్పు యూస్ చేయమండి. చూస్తుండండి ఏం వేసి చేస్తాను ఈ సాంబారు. ఇక్కడ ఆనియన్స్ వేసాను, కొంచెం పసుపు వేసాను, అలా ఫ్రై చేసుకుంటున్నానండి. యాక్చువల్గా ఇది నిన్న ఇడ్లీ, ఈరోజు ఇడ్లీ ఎందుకు పెట్టినానంటే సో ఇడ్లీలు, దోశలు ఇవన్నీ మిస్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అండి. యాక్చువల్గా అన్నీ తింటూ డైట్ చేయాలని చెప్పాను కదా, సో అందులో భాగంగా ఇడ్లీ అనమాట. నిన్న ఇడ్లీనే, ఇవాళ ఇడ్లీ. నిన్న ఒక సాంబార్, నార్మల్ రెగ్యులర్ సాంబార్. ఈరోజు మనం డిఫరెంట్గా చేసుకుంటున్నాం అనమాట, లైక్ రాజమండ్రి సాంబార్. ఓకే, మీకు ఒక టెస్ట్ అండి. మీరు నెట్లో ఏం చేస్తారంటే రాజమండ్రి సాంబార్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఒకవేళ సేమ్ రెసిపీ వస్తే నాకు షేర్ చేయండి, ఓకేనా? ఆ లింక్ చూద్దాం. ఒకవేళ ఆ రెసిపీ ఉంటే మీకు నా ఛానల్లో ఒక బిగ్ షౌట్అవుట్ ఇస్తానండి, మీ నేమ్ చెప్పి. ఓకేనా? ట్యాగ్ చేయండి. ఇదే ఛాలెంజ్ అనమాట. ఏం చేస్తారంటే రాజమండ్రి సాంబార్. ఓకే, రాజమండ్రి సాంబార్ వచ్చా కూడా సేమ్ రెసిపీ అయి ఉండాలి. అయి ఉంటే మాత్రం మీకు ఒక బిగ్ షౌట్అవుట్ అండి, మీ నేమ్ తోటి. మీ నేము ఇక్కడ పిన్ చేస్తాను, ఓకేనా? అండ్ ఇక్కడ ఏం చేశానంటే లైక్ బెండకాయలు వేసాను. తర్వాత ఇదే అండి ఇందులో మసాలా, ఎండు కొబ్బరి, అక్కడ ఏంటంటే ధనియాల పౌడరు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఓకేనా? ఉప్పు వేసేసి మిక్సీ చేస్తాను. సో ఇందులో మసాలా అన్నమాట ఇది. సో అక్కడ కొంచెం వాటర్ వేసేసి బెండకాయలు ఉడికించుకోవడానికి కొంచెం వాటర్ వేసేసాను. సో అందులోనే ఈ పేస్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ పేస్ట్ కొబ్బరి వేస్తాం కదా, పచ్చిమిర్చి యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఎండుమిర్చి అనేదే యూస్ చేయము, కందిపప్పు అనేదే యూస్ చేయము, చింతపండు కూడా యూస్ చేయమండి. ఈ 3 కూడా యూస్ చేయము. చూస్తుందండి వేటితో పులుపు వస్తుందో ఏం చేస్తాను, ఓకేనా? సో అలా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మరిగించుకుంటున్నాను. ఆ బెండకాయలన్నీ ఉడికిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే రాజమండ్రి స్పెషల్ సాంబార్ ఏంటి, ఇక్కడ శనగపిండి వేస్తున్నాను అనమాట. ఇది శనగపిండితో చేసుకునే సాంబార్, ఓకేనా? శనగపిండి వచ్చేసిందిగా, థిక్నెస్ ఇంప్రూవ్ అవ్వడానికి కందిపప్పు ప్లేస్లో శనగపిండి వేసాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే చింతపండు యూస్ చేయము, కందిపప్పు యూస్ చేయము కదా. సో ఆ 2 యూస్ చేయకుండా మనం ఇది చేసాం, ఓకేనా? ఇంకొంచెం వాటర్ వేసేసుకొనేసి కలిపేసుకుంటున్నాను. ఆ 2 యూస్ చేయము. ఓకే, చింతపండు యూస్ చేయకుండా ఇంకేం యూస్ చేస్తుంది దివ్య అనుకుంటున్నారా? చూడండి. అండ్ ఇక్కడ మసాలా ఏం యూస్ చేస్తాం, ఎండు కారం కానీ సాంబార్ పౌడర్ కానీ ఏది యూస్ చేయలేదు. లైక్ కొబ్బరి, పచ్చిమిర్చి ఇవే కదా యూస్ చేస్తాము. అవి కారం కింద సరిపోతుంది అనమాట. నేను అక్కడ సాల్ట్ చెక్ చేసుకున్నాను, సాల్ట్ సరిపోలేదు, అందుకోసము నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇడ్లీలోకి. రైస్లో కూడా చాలామంది తింటారు, బట్ నాకైతే రైస్లో కూడా చాలా ఇష్టం అండి. రైస్లో కూడా నేను తింటాను అనమాట. అండ్ ఇడ్లీలోకి చాలా ఇష్టం. మా మమ్మీ రెగ్యులర్ సాంబార్ చేస్తాం కదా, ఆ రెగ్యులర్ సాంబార్ చేస్తుంది ఒకరోజు, ఇది ఒకరోజు చేస్తుంది. బట్ ఆ రోజు కన్నా ఈరోజు ఒక ఇడ్లీ ఎక్స్ట్రానే తింటాను, నాకు ఇంత ఇష్టం అనమాట.
లైక్ చూసారా ఇందాకేం చూపించానంటే ఇంతకుముందు వ్లాగ్లో నేను నిమ్మకాయ రసం తీసుకున్నాను అనమాట. ఆ నిమ్మకాయ రసంని ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. అలా నేను తీసి పెట్టేసుకుంటానండి. కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి ఎలా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనేది. కాస్త ఉప్పేసి స్టోర్ చేసుకుంటాను అనమాట నిమ్మకాయ రసము ఫ్రిడ్జ్లో నిలువ ఉండడానికైతే. చూసారా ఇప్పుడు తెలిసిందా పులుపు ఎలా వస్తుంది అని చెప్పి. చింతపండు ప్లేస్లో ఇలా నిమ్మకాయ రసం వేసాను. సో అలా వేసేసి ఎక్కువసేపు ఉంచకూడదండి, చేదు వచ్చేస్తుంది. అలా వేయంగానేసి ఆపేయాలి, చివర్లో వేయాలన్నమాట నిమ్మకాయ. సో అలా 2 ఇడ్లీ పెట్టుకునేసి అలా సాంబార్ వేసుకొని తింటున్నాను. ఇది రాజమండ్రి స్పెషల్ సాంబార్ అండి. అంటే రాజమండ్రిలో చేసుకుంటారా ఈ సాంబార్ కోసం? రాజమండ్రిలో ఏదైనా షాప్లో వెతికితే దొరుకుతుందా అంటే నాకు తెలియదండి. యాక్చువల్గా మా మమ్మీ చెప్పేది ఇది రాజమండ్రి సాంబార్ అని చెప్పి. ఆ పేరు అనమాట జస్ట్. కాకపోతే ఇది మా నానమ్మ వాళ్ళ రెసిపీ. అంటే నానమ్మలు చేసేది అమ్మమ్మలు చేసేది చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా రెసిపీస్. అటు ఇటు అంటే నానమ్మ వాళ్ళ రెసిపీలు తెలుస్తాయి, ఇటు అమ్మమ్మ వాళ్ళ రెసిపీలు తెలుస్తాయి మమ్మీ వాళ్ళకి. అలా అడ్వాంటేజ్ అనమాట. సో ఇక్కడ 2 ఇడ్లీస్ అండ్ ఈ రాజమండ్రి సాంబార్తో నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. ఇదండి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. రాజమండ్రి సాంబార్ అండ్ ఇడ్లీ అయిపోయిన తర్వాత నేను ఒక యాపిల్ అండ్ ఆల్మండ్స్ తిన్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇవాళ డైలీ యూజువల్లీ కాఫీ ఆర్ టీ తాగుతాను కదా మిడ్ మార్నింగ్లో, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత డైలీ 2 టైమ్స్ తాగుతాను కదా. నాకు ఇవాళ ఎందుకో టైం లేదు, ప్లస్ అంతగా టీ తాగాలి కాఫీ తాగాల అన్న థాట్ కూడా లేదు. కాబట్టి యాపిల్ అండ్ ఆల్మండ్స్తో సరిపెట్టేశాను. తర్వాత ఇవి లంచ్ సీన్స్ అండి. ఎమ్మి చైనీస్ లంచ్. ఏంటి దివ్య నిన్న ఒక పాష్ లంచ్ చెప్పింది, ఈరోజు ఇంకోటి చైనీస్ అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎగ్ తోటి చేస్తున్నాను. ఏం చేస్తున్నానో చూసేయండి ఓకేనా. ఎగ్ ఓన్లీ ఎగ్ వైట్స్ అండి, కాదు ఓన్లీ ఎల్లోస్ కాదు, ఓన్లీ ఎగ్ వైట్స్. ఆ ఎల్లో తీయడానికి నా పాటలు చూసారా బాబోయ్. అట్ లాస్ట్ అంటే అది యాక్చువల్గా డిఫరెంట్గా కట్ అయిందనమాట. సో దానికోసం ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ ఫైనలీ 1 or 2 drops ఎల్లో అయితే పడిపోయింది అందులో. ఏం చేయలేం, అట్లా 1 or 2 drops నో ప్రాబ్లం. ఇంకా అలా చేసేసి ఆ ఎల్లోస్ పడేస్తానండి. ఒకవేళ పిల్లలు కానీ ఎవరైనా పెట్టాలనుకుంటే ఇంకొక ఎగ్ యాడ్ చేసేసి ఎల్లోస్ 2 మిక్స్ చేసేసి పెట్టచ్చు అనమాట. మరి అంత మనం వేస్ట్ చేసింది పిల్లలకి పెట్టకూడదు, అది కూడా పడేద్దామంటే దట్స్ ఓకే. బట్ పిల్లలకి గుడ్డే కదా. సో ఈ ఎల్లో అయితే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసిందండి. సో అలా మిడిల్లో చూడ్డానికి కలర్ఫుల్గా చిన్న ఎల్లో ఓకే, చూడ్డానికి కలర్ఫుల్గా ఉందిలే అని చెప్పేసి నేను వదిలేసాను, తీయలేదు. లిటిల్ బిట్ అలా యోక్ వస్తే ఏం కాదండి. ఓన్లీ ఎగ్ వైట్స్ తినాలా మళ్ళీ యోక్ తినకూడదా అంటే డైట్లో కొన్ని రోజుల పాటు మనకు చాలా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తగ్గడానికి ఇలాంటివన్నీ చేయాలండి, తప్పదు. ఇలా ఎగ్ వేసేసాను మంచిగా. ఆ ఎగ్ తోటి ఏం చేస్తున్నాను, ఎగ్ తోటి ఏం లేదండి, ఎందుకు సస్పెన్స్ మీకు, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో చూసారా అలా తిప్పేసుకొనేసి ఇవన్నీ పీసెస్ లాగా చేసుకుంటాను. మెయిన్లీ ఇది ఎందుకు ఇప్పుడు కదిపిస్తున్నాను, ఫస్ట్లో కదిపిలేదంటే ప్యాన్కి అంతా అంటుకుపోతుంది, దాన్ని గోకలేక అలా ఇలా చేయలేయడం ఎందుకు అని చెప్పేసి నేను అలా ఆమ్లెట్ లాగే అట్లే ఫస్ట్లో ఉంచేసాను. తర్వాత మెల్లిమెల్లిగా అలా చేస్తున్నాను. మనం ఎందుకంటే ఫస్ట్లో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటాం కాబట్టి ప్యాన్కి అంటుకుంటుంది. బై ద వే ఇది నాన్ స్టిక్ ప్యాన్స్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, వెంటనే వచ్చేస్తుంది. మెయిన్లీ అండి డైట్ చేసుకోవడానికి చాలా అంటే పేషెన్సీ కావాలి. మన కోసం మనం కుక్ చేసుకునేటప్పుడు పేషెన్సీ కంపల్సరీ ఉండాలి కదా. పక్కన వాళ్ళ కోసం మనం ఏం చేయట్లేదు కదా, మన హెల్త్ కోసమే చేస్తున్నాం కాబట్టి కొంచెం పేషెన్సీతో చేసుకుంటే అది చాలా మనకి హెల్త్ కదా, హెల్త్కి మంచిది. అండ్ అలా సైడ్కి వేసేసి ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ 1 drop ఆయిల్ వేసేసి నేను బీన్స్ వేసుకున్నాను. ఇవాళ లాస్ట్ అండి నా ఫ్రోజన్ బీన్స్ అయిపోయాయి. రేపటి నుంచి డిఫరెంట్గా చేయాలి, తెచ్చుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ స్టాక్ చేసుకోవాలి. నార్మల్గా ఉన్నాయి వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి, నేను డైట్ చేసే వెజిటబుల్స్ మాత్రమే అయిపోయాయి అనమాట. స్టాక్ చేసుకుందాం రేపు. అండ్ క్యారెట్ వేసాను.
ఈ రెండే యూస్ చేశాను. పీస్ అయినా వేసుకోవచ్చు, బట్ మనకి ఇనఫ్ ఆఫ్ ప్రోటీన్ 2 ఎగ్స్ ఉన్నాయి కదా, దట్స్ ఇనఫ్. మళ్ళీ ఇంకా పీస్ ఇవన్నీ యాడ్ చేయడం కన్నా ఆ 2 ప్రోటీన్ తింటే చాలు. అండ్ ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. క్యారెట్ అండ్ బీన్స్ ఇవన్నీ ఫ్రోజన్ కదా, అందుకే అలా కట్ చేస్తున్నాను అనమాట. ఫైనలీ వచ్చేసింది. కొంచెం సాల్ట్ వేసేసి ఫ్రై చేసుకుందాం, సాల్ట్. అండ్ ఇక్కడ నేను ఎక్కువ రోజు చెప్తుంటాను కానీ సాల్ట్ అండ్ పెప్పర్, ఓన్లీ వైట్ పెప్పర్ అండ్ బ్లాక్ పెప్పర్ యూస్ చేస్తాను. ఇది కొంచెం చైనీస్ టైప్లో మనం బయట రోడ్ పైన దొరికే స్ట్రీట్ స్టైల్ చైనీస్ న్యూడిల్స్ కానీ చైనీస్ రైస్ ఐటమ్స్ కానీ అలా ఉంటుంది కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ సంథింగ్. క్యాబేజ్ ఒక్కటి మిస్ అయింది, క్యాబేజ్ వేసింటే ఇంకా అద్భుతంగా ఉండేది. చూసారా, పిల్లలు తినే లాగా ఒక గుప్పెడే అంటే గుప్పెడు రైస్. ఇది ఎందుకు క్వాంటిటీ చేసుకోవట్లేదు, ఐ మీన్ మెజర్ ఎందుకు చేసుకోవట్లేదు అంటే అది అలవాటు అయిపోయిందండి. రోజు చేసుకునే వాళ్ళకి మెజర్మెంట్స్ అవన్నీ కావాలా ఏంటి కదా. అలా లిటిల్ బిట్, అదే ఒక్క పిడికడు రైస్, అంటే నార్మల్ ఇంట్లో వాళ్ళకి చేసిన రైసే తీసుకున్నానండి. అలా వైట్ రైస్ తింటున్నాం అండ్ ఏంటి బిర్యానీలు తింటున్నాం, అన్నీ తింటున్నాం కదా, ఇంకెక్కడండి మనం డైట్. కాకపోతే ఇక్కడ కీ ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ క్వాంటిటీ, దోస్ ఆర్ కీస్ ఫర్ ద సక్సెస్ కదా. అలా లైక్ ఫ్రైడ్ రైస్ అనేది చేసేసుకున్నామండి. ఇవాళ లంచ్ ఎమ్మి లంచ్. వైట్ రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఇదే ఏమంటారు ప్రాపర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఎమ్మి ఫ్రైడ్ రైస్. వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకు అంత లెమన్ ఫ్లేవర్ కన్నా వెనిగర్ అయితే ఇష్టము, బట్ హెల్త్ కోసం వెనిగర్ వద్దు. అండ్ ఒక కుకుంబర్ కూడా తిన్నాను నేను, అది పిక్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. సో 1 or 2 కుకుంబర్ మీ ఇష్టం, ఓకేనా. తర్వాత ఈవినింగ్ నేను టీ తాగాను. స్నాక్ ఏం తీసుకోలేదు. మీరు కావాలంటే పల్లి ఉండైనా తీసుకోవచ్చు, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు, ఆరెల్స్ పాప్కార్న్ అయినా ఒక బౌల్ ఆఫ్ పాప్కార్న్ తినచ్చు. ఇంకా మీకు తినాలనిపిస్తే శనగలు ఉంటాయి కదా, ఉప్పు శనగలు అంటాము, అవి కూడా తినచ్చు. లేకపోతే ఫ్రైడ్ పీనట్స్ ఉంటాయి కదా, అవి కూడా తినచ్చు. లేకపోతే ఫ్రైడ్ పీస్ దొరుకుతాయి కదా మనకు బయట, గ్రీన్ పీస్ ఫ్రై చేసి ఉప్పు కారం వేసి పెట్టింటారు కదా బయట షాప్స్లో, అవైనా తెచ్చి పెట్టేసుకొని ఇవైనా తినచ్చు అనమాట స్నాకింగ్ కింద. తర్వాత నైట్ డిన్నర్ సీన్స్ అండి ఇవి. డిన్నర్కి వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఓట్స్ తోటి రోటీ, జొన్న రొట్టె విన్నాం, రాగి రొట్టె విన్నాం, రైస్ రొట్టెది విన్నాం, ఇదేంటి ఓట్స్ తోటి రొట్టెనా. ఓకే, చేసే దివ్య ఏమైనా చేసేస్తావు నువ్వు డైట్లో, రెసిపీస్ చూపించడానికి ఎన్ని వెరైటీస్ అయినా చేస్తావు అంటారా. అదేం లేదండి, ఓట్స్తో కూడా రోటీ చేసుకోవచ్చు. మనకి హెల్త్ కదా, అంటే ఐ మీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం క్యూజిన్స్ అన్నీ తినాలి కాబట్టి నేను ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్కి మంచి ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు ఓట్స్ అనేది. లోయర్ బ్లడ్ షుగర్ని తగ్గిస్తుందండి, హార్ట్ స్ట్రోక్స్ రాకుండా, హార్ట్ డిసీజెస్ రాకుండా చూసుకుంటుంది. ఏంటంటే వన్ ఆఫ్ ద హెల్తీయెస్ట్ గ్రెయిన్ ఆన్ ద వరల్డ్ అని కూడా చెప్తారు ఓట్స్ని. అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓట్స్తో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు మనం. బట్ యాక్చువల్గా ఇది కొంచెం వాటర్ అయ్యగానే స్టిక్కీ అయిపోతుంది కదా. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది తడిపిన వెంటనే ప్యాన్లో వేసేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకోవాలండి. హ్యాండ్ వాష్ చేసేసుకొని తట్టేసుకోవాలి, లేకపోతే చేతికి అంటేసుకుంటుంది. చూసారా, నేను ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని తట్టేస్తున్నాను. ఇక్కడ బై ద వే ఇక్కడ నేను ఏం చేశానంటే ప్యాన్ ముట్టించలేదండి, అంటించలేదు, లైక్ వాట్ వి కాల్ ఏమంటారు, లైట్ అప్ చేయలేదు, స్టవ్ ఆన్ చేయకుండానే ఇలా ప్యాన్ పెట్టేసి తట్టేసుకుంటున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి చేయి కాలకుండా ఉంటుంది, ప్లస్ క్లాత్ యూస్ చేయొచ్చు. కానీ బట్ మనం చేసుకునే డైట్లో ఒక్కటే కదా, నా కోసమే చేసుకున్నాను, మా ఇంట్లో ఎవరు తినరండి. లైక్ ఇట్లా ఓట్స్ ఇవన్నీ ఎవరు డైట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు నార్మల్గానే ఏదో చపాతీనో సంథింగ్ ఏదో చేశాను, వాళ్ళు తినేసారనమాట. సో ఇలా నాకు ఒక్కదానికోసం చేసుకుంటున్నాను. బై ద వే ఏదో చెప్తూ ఇందులోకి వచ్చేసాను, ఓట్స్ బెనిఫిట్స్ కదా. యా,
ఓట్స్ ఒక ఇంపార్టెన్స్ చాలా ఉన్నాయండి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వస్తుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఓట్స్లో. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఈ ఓట్స్ గురించి. అసలు వాళ్ళలోనే ద హెల్తియెస్ట్ ఇంగ్రీడియంట్ అని చెప్పారే, దాంట్లోనే తెలిసిపోతుంది కదా. అలా ఈ ఓట్ మీల్ అనేది మనం కొంచెం తినంగానే ఫుల్ చేస్తుంది అనమాట, స్టమక్ని ఫుల్ చేసేస్తుంది. అదే కదండి కావాల్సింది, కొంచెం తినంగానే స్టమక్ హెల్తీగా ఫుల్లింగ్గా అయిపోవాలి కదా. మనం ఏదైనా డైట్లో కొంచెమే తింటాం కాబట్టి హార్మోన్ బ్యాలెన్స్ ఏదైనా ఉన్నా కూడా మనకి ఇంప్రూవ్ అవుతుందండి ఈ ఓట్స్ వల్ల. ఏమంటారు, క్యాలరీ రెడ్యూస్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తుంది ఇది. మరి మనం ఒక్కటి తినంగానే 150-250 క్యాలరీస్ అలా ఏం రాదు, నార్మల్గానే ఉంటుంది. ఇందులో క్యాలరీస్ అనేది చాలా రెస్ట్రిక్ట్ అవుతుంది అనమాట. ఒబేసిటీని డిక్రీజ్ చేసే కెపాసిటీ దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే చెప్పారు వరల్డ్లోనే ద హెల్తియెస్ట్ ఇంగ్రీడియంట్ అని. అయిపోయిన తర్వాత నేను దీంట్లో కర్రీ ఏం చేసుకున్నానంటే, ఇలా ఆనియన్, టమోటా కట్ చేసేసుకొనేసి కొంచెం లైట్గా వెల్లుల్లి వేసుకున్నాను. ఈ 3 వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటాను. తర్వాత ఏంటంటే ఎగ్ తోటి చేసుకుంటున్నాను, మనకు ప్రోటీన్ కావాలి కదా కాబట్టి ఈ 3 మిక్సీ చేసుకున్న తర్వాత ఎగ్ తోటి చేసుకుంటున్నాను. ఒక బాయిల్డ్ ఎగ్ యూస్ చేస్తున్నాను ఇందులో. అండ్ ఇక్కడ ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసేసి కసూరి మేతి వేస్తున్నానండి. కసూరి మేతి అంటే ఏం లేదు, మేతి అదే మనం ఎండబెట్టుకొనేసి ఆ లీవ్స్ వేస్తున్నాను. బై ద వే ఇది నేను ఇంట్లో చేసుకోలేదండి, బయట నుంచి తెచ్చుకున్నాను ఆ లీవ్స్. అండ్ ఇక్కడ ఇందాక మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆనియన్, టొమాటో అండ్ గార్లిక్, ఈ 3 వేసేసి పేస్ట్ చేసుకున్నాను కదా. సో ఇది నేను ఒక్కదానికే చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం నాకు కర్రీ సరిపోతుందండి. వాటర్ వేసేసి మనం చేసుకుంటాం కదా, అది బాయిల్ అయిపోతే అది సరిపోతుంది అనమాట. అలా కొంచెం ఫ్రై అయిపోయేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏం వేస్తామండి, పసుపు వేస్తాం కదా. ఆ పసుపు వేసిన తర్వాత లిటిల్ బిట్ పసుపు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి అలా ఉడకపెట్టుకోవాలండి. చూడ్డానికి కొంచెమే ఉంది కదా, ఒకరికి అది నా కోసమే కాబట్టి అది కొంచెంగా ఉంది. తర్వాత నేను ఒక్కదాన్నే ఒక బాయిల్డ్ ఎగ్ చేసుకున్నానండి. చూసారా ఎంత కష్టం అంటే, ఒక్కరి కోసం చేసుకోవడము చాలా కష్టం. బట్ డైట్కు ఉండాలనుకున్నప్పుడు చేయాలి కదా, తప్పదు. అలా ఎగ్ వేసేసుకొని ఎండుమిర్చి పౌడరు అండ్ ధనియాల పౌడర్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. యాక్చువల్గా ఇదేంటంటే మంచిగా ఫ్రై అవ్వాలి, ఇంకొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇనఫ్ అండి, మళ్ళీ మిగిలిపోతుంది అని చెప్పేసి నేను అంతకోసం చాలు లిటిల్ బిట్ వాటర్ వేసుకొని అయినా ఉడకపెట్టుకోవచ్చు. నేను మళ్ళీ లైట్గా వాటర్ వేసి ఉడకపెట్టుకున్నాను, ఎందుకంటే గట్టిగా ఉందన్నమాట, సరిపోదు. అంత గట్టిగా ఉంటే తినడానికి కష్టంగా ఉంటుందని చెప్పేసి నేను వాటర్ వేసుకున్నాను. అలా వాటర్ వేసేసుకొని ఉడకపెట్టుకున్నానండి. అదే నా డిన్నర్, ఓట్స్ రోటీ అండ్ ఎగ్ టమోటా కర్రీ అని చెప్పచ్చు. దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అలా నేను నా డిన్నర్ని, సలాడ్ కూడా కావాలి కదా, సలాడ్ ఇప్పుడు నేను కట్ చేసుకొనేసి సలాడ్ పెట్టేసుకుంటా ప్లేట్లో. అలా ఏదైనా కూడా కష్టపడంది ఏది రాదండి, కష్టపడాలి. ఏదైనా కావాలన్నప్పుడు హెల్త్ కోసం మనం వస్తే మాత్రం అప్పుడు పాకులాడుకుంటే వెళ్ళి మనం అది చేయాలి ఇది చేయాలనుకుంటాము. చూసారా, కట్ చేస్తుంటే కింద పడిపోయింది. సో అది మళ్ళీ వాష్ చేసి తీసుకొచ్చి కట్ చేస్తున్నాను. చూసారా, అలా ఉంటాయి అన్నమాట. బట్ బిహైండ్ ద సీన్స్ చాలా జరుగుతూ ఉంటాయి, అన్నీ చూపించలేం కదండి. వ్లాగర్స్ ఏది చూపించాలో అదే చూపిస్తాము వీడియోస్లో. ఇలా కింద పడిపోయింది, అది చేయింది, ఇదైంది అని చెప్పి ఏం చూపించము. చూసారా, అంత కష్టమని చెప్తున్నాను. ఏదైనా వీడియోస్ తీసేటప్పుడు, మరీ కుకింగ్ వీడియోస్ తీసేటప్పుడు స్టీమ్ అంతా వచ్చేస్తుంటుంది చేతుల మీదకి, సంథింగ్ చాలా కష్టం అండి. బట్ ప్యాషన్ కోసం కావాలి కదా, ఇవన్నీ తప్పదు కదా. అలా డిన్నర్ నాదది. నైట్ ఇంకొచ్చేసి లెమన్ వాటర్ అండి. ఈ వీక్ అంతా తులసి వాటర్ అండ్
అండ్ లెమన్ వాటర్ అనమాట. ఈ వీక్ అంతా ఇంతే అండి. ఇవాళకి ఇదే వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఇట్లు మీ దివ్య శ్రీనివాస్. ఏంటండి వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోయే ముందు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.